అదే అనిపించినప్పుడు ఆనాడు పాప కార్యం ఉండదు చూసిన వీళ్ళ పోరాగాలని ఏదైనా గతి చేయాలని తన మనసులో ఉన్నది అది పంట పడుతుంది తింటదానికి మనసు పుతలేదమ్మా చూసేటాలకు మానవులు చూసేటాలకు ఇద్దరు మగ పోరాగాలు రాలే అబ్బా ఇవాళ నేను అనుకున్నా ఆ పని అయింది ఇవాళ నేను అనుకున్నది ఇప్పుడు నాకు నేను నిజమైంది అనుకున్నదా చెల్లేదు బిడ్డ ఊళ్ళో ఉన్న పిల్లలతో ఆట ఆడుకుంటాందమ్మా అంతేనా అందుకని ఇక రానుకుంటున్నా చెల్లి ఆట మీద పడ్డది మేము ఇంటికి వచ్చినామమ్మా అన్నం తింటరా అవునమ్మా అన్నం తింటున్నాను ఒక మాట ఇగో అన్నం వండుతామంటారు బియ్యం అన్న ఇగో ఆడ రూమ్ లో బియ్యం ఉన్నాయి ఆ బియ్యం పట్టుకురా పరిచయం పట్టుకొస్తా మీరు చెప్పాలి ఎంతలా మీరు తెచ్చినాక ఇద్దరు సరి ఆయన పొయ్యి మీద పెడతా గట్లగా బిడ్డ ఒక్క చోట తెచ్చుకుంటారా రోజు పెడితే బరకతి ఉండదు పంచేది పట్టుకొని వస్తే కాపకి నెడుకుని బరకతి లెక్క పడుతుంది పొడిపాచ మాయగాడు అరే రే సరే పడవలేదు అనుకోని ఆనాడు పిల్లగాడు హరిబంతిరాజు భూబంతిరాజు అయ్యో తమ్ముడా ఈయన మన ఇల్లు కదా మన అవ్వగానే చీకటి ఎవరు లోన వెళ్ళగల బియ్యం ఉన్నాయి బియ్యం పడకనమన్నప్పుడు అయ్య ఇద్దరు ఒక పిల్లలాట ఇద్దరు పిల్లలాట చీకటి ఎవరు వేడి కదా ఉన్నారు అయ్య చీకటి ఎవరు వేడి కల్లా పడుతున్నారా ఈ కట్టలో ఎప్పుడు వెనుక బియ్యం పట్టుకుంటా నా పాప కాలిపుంటా ఒకవేళ పోరగాళ్ళు బయటకు వస్తే మన నా చేతికి చెయ్యిస్తారు ఎటువంటి వీళ్ళని చూసినవా వీళ్ళ వీధికి మొగ్గులు ఆడబోతా ఒకవేళ నా చేతికి చెయ్యించిన వీళ్ళ పానం తీపిస్తా చేతికి చెయ్యకుండా వీళ్ళ పానం తీపిస్తానమ్మా మరి పాపగారి ఉండదు అటావో దేవుడా పాపగారి ఉండదు అటావో దేవుడా ఇద్దరు పిల్లలు చీకటి ఇంట్లో వేయనప్పుడే పాపగారు నాకు కలవడి చీకటి అలాగే తిరిగి తలుపులు మూసిందే రెండు తలుపులు వేసింది పాపగారు ఉండే వెనక కలవది అమ్మా బియ్యం పట్టుకురాపో బిడ్డాను ఇంట్లో మనం ఇంట్లోకి వచ్చినాక ఊరికి వచ్చిన వెనక రెండు తలుపులు వేసినావు ఈ గొల్లాలు సిక్కు తాళాలు వేసినావు అమ్మా దీనికి వేసినావు అమ్మా నన్ను చూస్తే మీకేమనిపిస్తుంది అమ్మా నువ్వేమో తల్లివి మేమేమో కొడుకులం ఏమనిపిస్తుంది అమ్మా ఆ వరుస వద్దు మంచి లేదు ఆ వరుస పెట్టుకునేంత తేలి చీర వారినట్టు అయితే అనుకో అసలు నేను మీ అయ్యని చూసుకుని ఉంటాను అనుకుంటున్నాను మిమ్మల్ని చూసుకునే బతుకుతాను దేనికమ్మా మీరంటే నాకు ప్రేమ మీరు నాతో కుడి కాపురం చేసిరనుకో స్వర్గం అవుతుంది ఒక్కసారి మీతో కాపురం చేసిన అమ్మా బాబగారి నోటికైనా బాబగారి నోటికైనా అమ్మా బాబగారి పలుకూట నాయమన్నా పలుకూట నాయమన్నా అమ్మగాల మాదిరా పలుకూట నాయమన్నా అవ్వ నువ్వేమో అవ్వ మేమేమో కొడుకులం కావాలి అవ్వ గంట పాప గారి మాట నీ నోటికి ఎట్లా పడుతుంది అమ్మా నీకు దండం పెడతాము ఈ గొల్లాలు సిక్కి తాళాలు పెట్టినా అమ్మా తాళాలు ఇస్తే మేము బయట పడతాం నీకు పుణ్యం వంటి ఇంట్లోకి వచ్చిన కొందరు కూర మానుతుందా వెతకపోతే కాలికి దొరికినట్టు సిక్కిన నా చేతిలో సిక్కాయ బిట్టురా బంతి రాజా పిల్లగా పూబంతి రాజా రావు రావు పిల్లగా పిల్లగా
డ్యాములలో వచ్చే నీళ్ళు నీ మిన్నని అవ మిన్నని ఇష్టపెడితే వచ్చేది అస్సలు బాగుంది ఆంధ్రుడు అయ్యో వద్ద ఆయన భూమి మీద వచ్చాడు మంది ఆయన నాటేసిండు వచ్చాడు వడ్లు ఉన్నాయి ఆ వడ్లని లోడ్ వేసుకొచ్చి మీలో కొండ పట్టించుకొచ్చి బత్తాలు లేపి ట్రాక్టర్లే ఇది రేపు ఏం చేస్తారో కానీ ఈ సరిగొప్పని అరిచేతిలో పెట్టి చదువుకుంటారా అమ్మా కొంగు పట్టలేదా ఒక్కసారి కాలు మొక్కుదే గట్ల కాదు పిల్లగా కంకె ఆగి చాలదా 10 ఏళ్ళు ఎందుకు బతకండి అంటే 4 ఏళ్ళు బతుకుతూ చాలదా వాళ్ళు లేరా అమ్మ కోరుకున్నాడు కొమ్ము పట్టిన చాలు మనసుకు నచ్చినాడు మందులున్న చాలు వాళ్ళు లంచం చాలరా పిల్లగా తనకు నచ్చింది రమ్మా తమ్ముడు నువ్వు నా దగ్గర అయ్యా వద్దు తల్లి అయితే నీ కొడుకులం అయితే నీకు పుణ్యం ఉంటుంది కొంగు పట్టలేరా అది తీసుకొని మక్కలను చేరది అది ఇంకా రాంది అయ్యో వద్దు గడ్డ పడబడితావు అంటనా పడబట్టి ఎక్కువ అంటన్నా గొడ్డ మన కట్టలు కొట్టు అంటన్నా పిల్లగా రావు రావు పిల్లగా బట్టలన్నీ చిన్న బర్ర ఇంటేసుకున్నది పాప కాలు కూడా పిల్లగానే సత్తర గుమ్మర కూర్చున్నది
అదే ఇద్దరు పిల్లలు ఏమనుకున్నారు కదా అయ్యయ్యో తల్లి శీలం చూస్తే కన్న తల్లి శీలం చూసిన తనుకోని అవ్వలాల ఇద్దరు పిల్లలను పాపగారి ఉండా కన్న తల్లి కడుపులోకి వెళ్ళి బయట పడ్డట్టుగా నగ్నంగా వచ్చింది పిల్లగాళ్ళ మీద కూర్చున్నదా ఇద్దరు పిల్లగాళ్ళ మీద కూర్చుని పాపగారి ఉండగాదు రామా అప్పుడు పిల్లగాళ్ళు ఏమనుకున్నారు అవ్వా అమ్మవారిని నమ్ముకున్నవే అవ్వో ఇవాళ పాపగారి ఉండవని మాకు తెలియపాయనే అవ్వా ఇవాళ మా అవ్వ లేకున్నా మాకు ఏ కట్టం తెలియదేమవ్వా ఇవాళ పాపగారి ఉండ కన్న తల్లి కడుపులోకి వెళ్ళి బయట పడ్డట్టుగా నగ్నంగా వచ్చింది పిల్లగాళ్ళ మీద ఎప్పుడు కూర్చున్నదో ఆనాడు వరి బంతి పూబంతి ఓ చెల్లెరా ఇప్పుడు నువ్వు వచ్చినా మా బాధ ఉండపోవు కావచ్చు ఆటగాని పోతివి చెల్లా ఎక్కడ వాయనో అనుకోని ఆ చెల్లె ఆట మసాలా పడిపోయింది ఊళ్ళో ఉన్న పిల్లలంతా పూల పుష్పాల తోటలల్లా ఇంటి కాడ ఇద్దరు అన్నదప్పుడు వరి బంతి పూబంతి అయ్య దేవుడ నీ మీద మన్ను మన్ను అయ్యా దేవుడ నీ మీద మన్ను మన్ను అయ్యా హరితేంద్రాంజనం చేసుకొని చూసారు ఇక్కడ ఎక్కడ వాళ్ళు ఇక్కడ దగ్గర చూసిన చంద్రసేన మహారాజు చంద్రసేన మహారాజు భార్య చంద్రవాతి ముగ్గురు పిల్లలన్నాక తల్లి బాధం వేయడాక ఆ భోం కళావతిని పెళ్లి చేసుకుని ఆ భోం కళావతి చూస్తే ఇగ్గు మొగ్గులు ఆడతాను పిల్లల ఆ పరిమేడు కళ్ళ చూసిన కాదమ్మా భోం కళావతి ఎట్టట మనిషి ఏ లెక్కల మనిషి ఇద్దరు పిల్లల వీరికి ఇగ్గు మొగ్గులు ఆడతానని ఆ లోకాల సింగోడ కళ్ళ చూసిన కాదమ్మా రెండు సిలికల అవతారం ఎత్తుకొని
ఆ చిలుకల చూసిన మనసులు మాట్లాడుకున్నట్టు మాటలు నేర్పి ఆ చిలుకల తోలి మనసులు మాట్లాడతా అని చిలుకలా పుట్టించిన ఆ రెండు భక్తులు చూస్తే రాను ఎక్కువ కథ చంద్రశేఖర కంటిగోళ నిలబడ్డాయి ఆ చంద్రశేఖర నగరంలా ఆ గోడ మీద నిలబడి ఆ రెండు పక్షులు చూసిన మనుషులు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాయి. కళావతి నువ్వెట్ట మనిషి లెక్కల మనిషి ఏమన్నా మనిషివేనా కన్న కొడుకుల వీనికి కన్న తల్లి కాళ్ళు పోతారా అని లోకం పుట్టవంతన్నది పెరగవంతన్నది ఊరుకో పెద్ద మనిషి పుట్టవంతనున్నది నీకు పాపం చేయబుద్ది అయితే అహంకారం ఆగబట్టలేక రక్తం ఉన్నప్పుడు మనం వచ్చినాడే కళావతి నువ్వు వాళ్ళ మీద పాపం చేయబోతే బట్టలు కట్టుకొని పాపం చేయే బట్టలు చేసి పాపం చేస్తావే దిక్కు వల్ల ఉండ ఆ రెండు కిలకు మమ్మల్ని మాట్లాడినప్పుడు కాదు అయ్యో ఎవరో రానే వచ్చిండు నా భర్త నా మాట చెప్తానని ఇద్దరు పిల్లగాళ్ళ వెహికల్ వేసి కట్టులో కట్టుకుంటారు పనుకులను భగవంతుడు పిల్లలాలి మీరు మమ్మల్ని ఏడుగోళ్ళు ఎలా బలం ఇచ్చినప్పుడు దిక్కుల పిల్లాలే దిక్కుల పిల్లాలే ఇద్దరు పిల్లలు వెనుకలు ఏదిన తలుపులు ఒక్క తన్ను రెండు వెనకలు ఏడు తర్వాత పుల్లైపోయారా ఏడు తర్వాత పుల్లైపోయినప్పుడు పిల్లగాళ్ళకి దగ్గర పోయి కదంటే బాబగారు ఉన్న పిల్లగల్ల వెనక ఉడిగా తినగా చిన్నోని చెయ్యందుకున్న వరకల్లా ఏలుకున్నము అనబడు దాని చేతుల పడ్డది ఏలుకున్న మూడబడి చేతుల పడ్డది వాళ్ళు భయంగా అయ్యో అన్న పోదాం మన తమ్ముడేమో అన్న ముందర పోతాడు అన్నిటికీ తమ్ముడు కదండి పిల్లగాడు వెనకలుడు కంటి మా గోడ వెనకెళ్ళి బయటకి వరకల బాబగారు ఉన్నాయా పుల్లింగాల తెల్లి అందుకున్నది వదిలిపెట్టే వదిలిపెట్టావమ్మా ఒక్కసారి కాపం చెప్తే సచ్చినా నాకు స్వర్గం అందరా అమ్మా వద్దమ్మా పిల్లగాడి పచ్చి రాజా అమ్మా అబ్బా పిల్లగాడు ఏమనుకున్నాడు కదా ఒకవేళ బాధ పండి కొడులు ఎవరో చూస్తున్నాను ఆయన దూరం చెప్పితే మా నాయన ఇద్దరు మా ప్రాణం ఇద్దరు కావచ్చునని ఏమనుకున్నాడు కదా పునదస్తు వదిలిపెట్టినా అయ్యాడు పిల్లడా తమ్ముడా మనం ఏమనమో అయిపోయిందిరా తమ్ముడ పాపగారి ఉండా ఇట్లా ఏది బాబుతోనే చెప్తే మాత్రం బాబు మన పాలన ఇస్తాడు తమ్ముడా మనం ఎక్కడ ఉందామని అయ్యో ఏడుదుకుంటా పిల్లలు ఏడుకుంటా పిల్లలు ఏడుచుకుంటా ఏది కదే ప్రధాన స్కూల్ పల్లెల్లా తప్పి వేసిన ఖైదూల తల్లాలకి ఏదుకున్నారు ఆ ఏడుచుకుంటా పిల్లలు ఉండని ఆగో పాపగారి ఉండ కలవది పాపగారు మన పొరగల్ల పాలన తీపిస్తాను ఏమిటమ్మా దాసీలాల ఏందమ్మా ఏం చేస్తున్నావు ఇంట్లో ఏం లేదమ్మా నేను చెప్పింది చేయాలి అవునుగా నేను దాచాను నువ్వు ఎప్పుడైనా చెప్పిన పని చేయాలి రావడా రవాణా రావడా దొంతులను వల్ల కొట్టి రాపోలే ఎందుకు ఓమే ఆ దుడుగారు వాడుకో ఈ దొంతి ఈ దొంతి ఒకటి ఆ దొంతి రెండు ఈ దొంతి మూడు వల్ల కొట్టి రాపో వలకొట్టన్నా వల్ల కొట్టిపో వలకొట్టన్నా రేపు పొద్దుగా మళ్ళీ కొత్త తెచ్చుకున్నాం అంతేనా సరే తీవా పలకొట్టిన అదే పలకొట్టిన ఎత్తికి ఉంచుకోపోయే పలకొట్టినావా పలకొట్టినావుగా అవును ఒక మాట ఏమాట ఇక ఈ ఇంట్లో ఆ బీరువాల శివాన్ని బయట వారి మళ్ళా కొత్త కొనుకొచ్చుకుంటా అంతేనా సరే ఎప్పటికప్పుడే ఏ రోజు ఆ రోజే అంతే నువ్వు
పారేసిన ఏ రోజు ఆడేది అంతే ఇక ఒక మాట ఆ బీరు వాళ్ళ కొట్టు మీరు వాళ్ళ కొట్టానా దీనికి పెద్ద కాడ వచ్చింది ఎందుకు పలకొట్టే పలకొట్టిన ఆ సూట్ కేసు వాళ్ళ కొట్టు సూట్ కేసు మళ్ళా ప్లేట్ మళ్ళా వాళ్ళ ఇంత పెద్ద వచ్చినాయా ఓ ఆశ్చర్యగంటి తిప్పమాట ఎదర్రాక అనపోతురి పోరాగాలకు అంత ఆహ్వానం చేస్తారా పోరాని ఇగో పలకొట్టినమ్మా అంతైపోయిందా అవును కదా చాలా చట్టుకొని దొరకని అన్నగా ఇగో సిరింపు చీర నీ మిండా నా మిండా మనం ఏదైనా మనమే ఎప్పటితే ఇది అభిరాముడి అభిరామ్ అలాగే పడుకుంటాను ఐ లవ్ యూ అభిరామ్ చింపినా అదే చుట్టూ చుట్టూ ఇప్పంత లెక్కలు చేసినాక ఒక పని చేయగా అంట కొంచెం కోట్లింటి ఓ పాత బెల్లం పట్టుకరా పద బెల్లం పాత బెల్లం పట్టుకొచ్చి ఒక చెంబులో నీళ్లు పోసి ఆ నీళ్ళలో బెల్లం వేసి కలిపి ఆ నీళ్ళన్నీ ఆ చెద్దరు కప్పి ఆ నీళ్ళన్నీ చెద్దరించాలి చల్లితే ఇక చూసుకో ఇక రోగం వచ్చా నా మొగ నమ్ముతాడు సరే అక్క దొరసాని నువ్వు ఎప్పుడు నేను చేస్తా కానీ ఒక మాట ఇప్పుడు నేను పోవాలి ఇప్పుడు పోయి కోమటింటికి పోయి బెల్లం పట్టుకొని రావాలి ఇప్పుడు ఎంత అవుతుంది 2 అవుతుంది టైం ఇప్పుడు పోయి కోమట్లు లేపితే వాళ్ళ కోమట్లు పిరిగిపోతుంది తొరికి వాళ్ళ ఇప్పుడు పోయి లేపినాం అనుకో వాళ్ళు భయపడతారు అక్కడ ఓడెందుకు లేపుడెందుకు తెచ్చిపెట్టా ఎప్పుడో అంతేనా రెడీగా ఉన్నది చెప్పండి నువ్వు ఇక్కడ వండుకో ఈయనే వీళ్ళు ఇంటికాడ 11 రోజుల బట్టి పండుగ అవుతుంది వచ్చాడు బలగం అటులు నిండవచ్చు పోయి ఓ పగిట వంట పోయి ఓ పగిట అంత దేవచ్చి మీద పోతే ఊరి గుడ్డి కాలితే మీద పోతా వెళ్ళడానికి తక్కువ ఒక మాట కచ్చిరికడు పోయి రాజు దగ్గర పోయి అయ్యా అయ్యా చంద్రశీల రాజా నీ భార్యకు రోగం వచ్చింది తిండిసినావు అది పోతుంది ఇప్పుడు అప్పుడు పానం అన్నట్టు చెప్పిరా 1 minute పోయి చెప్పిరా అన్న పోవే ఏ కానాడు సిరిపేటికి వెళ్ళిపోతాను అని అదే మందిని వాపుకుంటే ఎప్పుడు వినగల కచ్చిన ముందర కచ్చిల్లో నేనేమంటా చెప్పలే అయ్యా ఓ
దీనికి ఏం బుద్ధి మనకి ఇట్లా వెళ్తానే ఇది ఇంటికాడ ఉండేది వచ్చరే ఇల్లు తక్కువ అంటే ఏమైందమ్మా ఏమైంది రేపు బట్టి ఎవరు సూర్య పట్టి పోతే అయ్యో ఏమైందమ్మా బతకట్లేదే అయ్యో అయ్యో అయ్యా నేను రాంగ మంచిగా ఉండే కాదు ఇప్పుడు అప్పుడు అయ్యేటట్టుండదు కాదే అయ్యో ఇంత స్పాట్ అయ్యో అయ్యో దర్శనానికి ఉడతలు వచ్చిందే అయ్యో 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 ఉడతలుతుండరు ఎక్కుతుందా ఎక్కి వాళ్ళ కుడి తాడుకుంటూ దిగుతాను అరే మరి అనగా డాక్టర్ లేరా చూసినాం డాక్టర్ తీసుకొచ్చినాం తీసుకొస్తే ఆయన 20 ఎక్కించి 30 కూర్చుండయ్యా ఏంటి అవి 20 గ్లూకోజులు పెట్టి 30 సూరు కూర్చుండు కొడుకు అయినా బతికి అయినా బతికినట్లేదయ్యా కానీ అగో అప్పుడు ఆ రాజేంద్ర శీలమారది అనుకున్నాడు మరి నా భార్య నింద్రాంగ మంచిగానే ఉండే దాని రోగం వచ్చిందంటే ఇంటికాడ జరిగిన కళ్యాణ చంద్రశీల మహారాజు తెలియదాయే మరి ఆ పిల్లగాళ్ళని ఏ గతి ఎత్తాడో అగో వాళ్ళ సంగతి ఎక్కడ ఉండగా దాని బిడ్డ ఏమన్నది అయ్యా నీళ్ళు ఈట పడుతుంది అయ్యా చెరువు గంట పడుతుంది పోదవరా అప్పుడు పెట్టుకొని వెళ్ళిపోతుంది దాని దైవరాజ అయ్యా తన బయట వెళ్ళి అయ్యా యాడికి అర్థం ఉన్నట్టు ఏమిటే బాబా కలవతి ఇవాళ నీ భర్తను వచ్చిందే బాబా అరే ఏమో అయింది అయింది ఏమో అయింది అయింది తోల చొట్టు పోయింది తోల చొట్టు పోయింది మంచం కోళ్ళు వీరో పొక్కలు ముక్కలాయింది ఎవడో వచ్చిండు అయ్యా బిర్జి తలుపు తీసుకున్నది ఎవడో వచ్చిండు అయినోడే వచ్చినట్టున్నాడు అంగడికి వచ్చాడే వచ్చిండు పొట్టే మిగిలింది కలవది కలవది అదరా హరివంతి రాజు అదరా ఏంది అదరా భూపంతి రాజు నేను అవ్వనురా అవో నీ బాంచను నీ కాలు మొక్కుతారు అవో హరివంతి రాజు నేను ఎవరు కావాలి మీరు కొడుకులు కావాలరా మీ బాంచను